ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం 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 గురు జయ గురు జయ జయ గురు ఓం 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 భారమునిదే 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 గురుదేవా పారములేని సంసార వారిధి తారణ చేసే భారమునిదే పారములేని సంసార వారిధి తారణ చేసే భారమునిదే ఇంద్రియ గణము ఈశానత్రయము కటకాట బెట్టగా కలుగదు నీ స్మరణ మోహములో పడి మూర్ఖుడనగువేళ నీపై చిత్తము నిలుపగలేను అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతో ప్రార్థించు అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థించు నేనజ్ఞానమునా నిన్ను మరచినను కరుణామయుడా మరవకు నన్ను నేనజ్ఞానమునా నిన్ను మరచినను కరుణామయుడా మరవకు నన్ను భారమునిదే భారమునిదే అల్పజ్ఞుడను అల్పశక్తుడను అయినను మెండుగా అహంకారము పరమాత్మ నిన్ను శరణము వేడగా
మనసున గర్వము వెనుకకు లాగును. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము అమరనీయదు. బహిర్ముఖంబగు ప్రవృత్తి నన్ను బహువిధములా భంగపరచును. నీయందు నా మనసు నీవే నిలబెట్టి నీయందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. నీయందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. నీయందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. భారము నీదే భారము నీదే భారము నీదే. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కౌశలాదేవా పరమాత్మా విలోక్యతే. అష్టావక్ర గీత 2వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో అష్టావక్రుడు జనకుడికి ఉపదేశించినట్లుగా ఉంది. 2వ అధ్యాయంలో జనక మహారాజు తన అనుభవాన్ని తిరిగి వెల్లడిస్తున్నాడు. నా అనుభవం ఇట్లా ఉంది, మీరు చెప్పిన దాన్ని బట్టి అని. మనం చూస్తే 2 అద్భుతంగానే ఉంటాయి. ఎవరు గురువు ఎవరు శిష్యుడు అని తెలియకుండా అష్టావక్రుడు చెప్పింది చాలా గొప్పగా ఉంటుంది. ఈ జనక మహారాజు చెప్తున్నది కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ఇది చెప్తున్నాడు, సశరీరమహో విశ్వం. ఈ విశ్వాన్ని శరీరముతో సహా వదిలేసి ఇప్పుడే ఏదో ఒక నైపుణ్యం నేర్పరితనము చేత పరమాత్మను చూడగలుగుతున్నాను. ఇదండి జనక మహారాజు కలిగిన అనుభవాన్ని దాదాపు 20-25 శ్లోకాల్లో వెల్లడించాడు. అందులో ఇదొకటి. మొత్తం వదిలేశానంటున్నాడు. దీన్ని
విశ్వం మొత్తాన్ని శరీరంతో సహా, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. మనకు సంబంధించినంత వరకు శరీరమే మనకు బాగా ఎక్కువ బంధాన్ని కలిగించేటటువంటిది. ఆ శరీరాన్ని వదిలేశాను, దాంతోపాటుగా విశ్వం మొత్తాన్ని వదిలేశాను. ఎట్లా కుదిరింది దీనికి? ప్రాణం పోయి శరీరాన్ని వదిలేశాను అంటున్నాడా? ఆ రకంగా కాదు. శరీరంతో సహా విశ్వం మొత్తాన్ని ఎట్లా వదిలేశాను అంటున్నాడంటే, కుతశ్చిత్ కౌశలాదేవా, ఏదో ఒక నేర్పరితనము ఎక్కడి నుంచో వచ్చింది, కౌశల్యం, నైపుణ్యం. ఆ కౌశల్యాన్ని ఉపయోగించి ఈ విశ్వం మొత్తాన్ని నేను వదిలేయగలిగాను. ఇదన్నమాట. త్యాగము, సన్యాసము ఇటువంటి మాటలు వాడుతుంటారు కదా. జనక మహారాజు పద్ధతిలో ఉన్నవాడు ఉన్నట్టుగానే అధునా అన్నాడు. ఇప్పుడే మొదటి అధ్యాయంలో అష్టావక్రుడు వాడు ఇదే మాట వాడతారు. అధునైవ సుఖీ శాంతో, ఇప్పుడే నువ్వు సుఖము శాంతము మోక్షాన్ని పొందగలవు. ఇప్పుడే. ఇది శరీరాన్ని వదిలేసేసి చైతన్యమునందు విశ్రమించి ఉంటే. సరిగ్గా అదే విషయం ఇంకొక భాష కొంచెం మార్చి చెబుతున్నారు. ఈ శరీరంతో సహా విశ్వం మొత్తాన్ని వదిలేశాను. ఎట్లాగూ అంటే సిద్ధాంత భాగం చాలా మందికి తెలిసిందేనండి. పెద్ద వేదాంత చర్చలు అక్కర్లేదు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఈ శరీరం లోపల ఏదో ఒకడు ఉంటాడు, జీవుడు అనేవాడు, ఆత్మ అనేది. ఏదో సమయంలో ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది, అప్పుడు మరణించారు అంటాడు. ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడే వదిలేశాను అంటున్నాడు. ఎట్లా వదిలేశాడు? మనం రోజు చూస్తున్నదే జ్ఞానం, విచారణ ద్వారా. విచారణ అంటే ఏంటి? నేనెవరు అని ప్రశ్నించి ఆ నేనంటే ఏంటో సరిగ్గా కనుక్కుంటే అప్పటికప్పుడే వదిలిపోతుంది. ఈ శరీరంతో ఉన్నటువంటి బంధము, సంగము అంటాడు, సంగము వదిలిపోతుంది. మామూలుగా ఇప్పుడు మనకున్న అనుభవం ఏంటంటే శరీరమే నేను, శరీరం లేకపోతే నేను ఉండను. ఇది దాదాపు 100 మందికి ఇట్లాగే ఉంటుంది. మనకి శాస్త్రాలను అనుసరించి చూసినా, లేక లోక ఆచారాలు, లోక అనుభవాలను అనుసరించి చూసినా, జీవుడు వస్తున్నాడు, పోతున్నాడు, కొంతకాలం ఉంటాడు, ఈ శరీరంలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంతో సంబంధం ఏమైపోయింది? అట్లాగే చనిపోయిన తర్వాత సంబంధం గురించి చెప్పక్కర్లేదు. బ్రతికుండగానే రోజువారీ జీవితంలోనే మనకి 3 అవస్థలు చెప్తుంటారు. మనకు కలిగేటువంటి అనుభవాలన్నింటినీ, మనిషికి కలిగే అనుభవాలన్నింటినీ 3 కింద విభాగం చేస్తే అది ఏంటి? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. మెలకువలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది మెలకువ అనుకుంటాం. తర్వాత గాఢ నిద్ర వస్తుంది. నిద్రలో మళ్ళీ కొత్త లోకం వస్తుంది, దాన్ని మనం కళ అంటున్నాం, స్వప్నం. ఈ 3 రకాలైన అనుభవాలు మారి వస్తూ ఉంటాయి, ప్రతిరోజు వస్తూ ఉంటాయి. వీటిని గట్టిగా విచారణ అంటే ఆలోచించి చూస్తే 3 రకాలైన అనుభవాలు, ఆ 3 రకాల అనుభవాల్లోనూ జీవుడు లేక ఆత్మ
ఇంకా చెప్పు, నేను అన్నది ఏమవుతుంది? తానుగానే ఉంటుందా? నేను మారిపోతుందా? ఇప్పుడున్నటువంటి అనుభవాలు, ఇప్పుడున్నటువంటి శరీరము కళ వచ్చినప్పుడు ఉండదు. కళలో మరొక రకమైన శరీరం. ఈ శరీరం ఎక్కడైనా మంచం మీద పడుకొని ఉందండి అనొచ్చు. కానీ మనకు సంబంధించినంత వరకు, అంటే కళ కనేవానికి సంబంధించినంత వరకు ఈ శరీరం లేదు. మరి ఏముందంటే ఇంకొక శరీరం ఉంది. కళ్ళలో ఇంకొక శరీరాన్ని సృష్టి చేసుకుని దాంతోపాటు ఇంకొక రకమైన ప్రపంచం మొత్తాన్ని, విశ్వమే సృష్టి చేసుకుని దాంతో ఏవో అనుభవాలు పొందుతున్నాడు. అది కళ. మూడోది గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఎట్లా ఉంది? ఏ అనుభవము లేకుండా ఒళ్ళు తెలియని నిద్ర అంటారు. కళ కూడా లేదు, ఈ ప్రపంచం తెలియటం లేదు. అక్కడ ఏముంది? ఆత్మ లేక నేను అనేది ఉన్నదా లేదా? ఈ ప్రశ్న వేసుకొని చూడాలి. గాఢ నిద్రలో నేను ఉన్నదా లేదా? గాఢ నిద్రలో ఉండదండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ మెలకు రాగానే వస్తుంది అనటం కుదురుతుందా? మన అనుభవమే కదా. నేను నిద్రపోయినాను అనేది మన అనుభవమే. అంటే నిద్రలో కూడా నేనున్నాను అన్న అనుభవాన్ని చెప్తుంటారు, అందరూ చెప్తూ ఉంటారు. మంచి నిద్ర పట్టింది అంటే నిద్రలో కూడా నేనున్నాను, లేకపోతే నీకు ఎడ తెలుసు మంచి నిద్రని? ఇట్లా 3 రకాలుగా అనుభవాలు. ఇక మెలకువలో ఎన్నెన్నో రకాలు, కళ వచ్చినప్పుడు ఎన్నెన్నో రకాలు, నిద్ర మంచి గాఢ నిద్రలో మటుకు ఒకే రకమైన అనుభవం. వీటన్నిటినీ కలిపి చూసి ఏం చెప్పారు? ఏదో ఒకటి లోపల ఉన్నది. ఏదో చనిపోయినప్పుడు వెళ్ళిపోతుంది, బతుకున్నప్పుడు ఇందులో ఉంటుంది అని కాకుండా, ఒక రోజు తీసుకున్నా కూడా, ఒకే రోజు తీసుకున్నా అనుభవాలు మారుతున్నాయి. మెలకువలో అనుభవాలు వేరు, కళలో ఉండే అనుభవం వేరు, గాఢ నిద్రలో ఉండే అనుభవం వేరు. ఈ అనుభవాలు మారుతున్నాయి. అంటే ఎన్నో ఉన్నాయనుకోండి, 100,000 రకాలు ఉంటాయి అనుభవాలు. అన్నింటినీ కలిపి 3 రకాలుగా చెప్తున్నాం. ఇప్పుడు ఇన్ని రకాల అనుభవాలు ఉంటే నేనెవరు? నేను అంటుంటాం మనం. ఇందులో 2 రకాలు. నేను 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 అనే మాటగా మాత్రమే కాకుండా లోపల ఉండే అనుభవం మారటం లేదు. నేను మారటం లేదు అన్నట్లుగా మన అనుభవమే ఉంది. గాఢ నిద్రలో ఉన్నది నేనే, కళ వచ్చినప్పుడు ఉన్నది నేనే, మెలకువలో ఉన్నది నేనే. ఇంకా చెప్తే చిన్నప్పుడు ఉన్నది నేనే, ఓ 10 ఏళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో ఇట్లా ఉన్నది నేనే. నిన్న ఉన్నది నేనే, ఇవాళ ఉన్నది నేనే. మారటం లేదు ఈ రకంగా చూసినప్పుడు. ఇంకో రకంగా చూస్తే నేను అప్పుడు అట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఇట్లా ఉన్నాను. పొద్దున అట్లా ఉండింది, ఇప్పుడు ఇట్లా ఉంది. ఈ అనుభవాలు కూడా చెప్తూ ఉంటాం మనం. దీన్ని బట్టి చూస్తే నేను మారిపోతున్నాను అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. 10 ఏళ్ల క్రితం మంచి ఆరోగ్యంగా ఉండేవాడిని, ఇప్పుడు అంత ఆరోగ్యం లేదు అని అనుకోండి. అందులోనే 2 అర్థాలు ఉన్నాయి. నేను అదే, నేను నా ఆరోగ్యంలో మార్పు వచ్చింది, కానీ నేను అనేది అనే అర్థం కూడా వస్తుంది. నేను మారటం లేదు అనే అర్థం. నేను మారిపోతున్నాను అన్న అర్థం కూడా ఉంది. 10 ఏళ్ల క్రితం ఇట్లా ఉన్నాను, ఇప్పుడు ఇట్లా ఉన్నాను. 10 ఏళ్ళు కూడా అక్కర్లా. పొద్దున
చాలా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకునో కొంచెం దుఃఖంగా ఉంది, ఏం తోసట్లేదు, ఇట్లాంటి మాటలు చెప్తాం. ఇవి మారిపోతున్నాయి. వీటినన్నీ అనుభవాలు అన్నాం. ఈ అనుభవం ఆ అనుభవం ఈ అనుభవం ఈ అనుభవం మారుతున్నాయి. కానీ నేను మారటం లేదు. అదే నేను పొద్దున వచ్చిన అనుభవాన్ని ఇప్పుడు వచ్చిన అనుభవాన్ని రెండింటినీ అనుభవించేది ఎవరు? నేనే అన్నట్లు చెప్తున్నాను. ఇప్పుడు ఈ శ్లోకం సందర్భం తీసుకుంటే, ఈ శరీరముతో సహా విశ్వం మొత్తాన్ని వదిలేశాను అన్నాడు. శరీరానికి నీకు సంబంధం ఏమిటి? ప్రస్తుతం నీకు శరీరానికి నీకు ఎటువంటి సంబంధం ఉన్నది? గాఢ నిద్రలో ఈ శరీరం తోచట్లేదు, కళ వచ్చినప్పుడు ఇంకొక రకమైన శరీరం తోస్తుంది, ఇప్పుడు ఈ శరీరం తోస్తుంది అనిపిస్తోంది. ఏంటి నీకు దానికి ఎటువంటి సంబంధం ఉన్నది? శాశ్వతంగా రెండు కలిసిపోయినటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. ఉంటే ఇతర అనుభవాలు రావు. జాగ్రత్త అవస్థలో ఉన్న శరీరం, స్వప్నావస్థలో ఉన్న శరీరం, తర్వాత నిద్రలో ఉన్నటువంటి ఏ శరీరము లేకుండా ఉండటము, ఇన్ని వస్తున్నాయంటే మరి శరీరంతో ఎటువంటి సంబంధం ఉన్నది? నీకు శరీరానికి ఏంటి సంబంధం? ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం ఉన్నారనుకోండి, ఇది ఏదో నా ఇల్లు అనుకున్నాం. ఏంటి సంబంధం? ఇంటికి నీకేంటి సంబంధం? అనుకోవడం, నా ఇల్లు అనుకునే సంబంధం అన్నమాట. సరే, ఈ ఇల్లు ఏదో వదిలేసుకున్నాం, ఏదో అమ్మేసుకుని ఏదో పోయి ఇంకొకటి ఇక్కడ సిటీలో కొన్నాం అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది కాదు, మారిపోయింది, మార్పు వచ్చింది. ఇటువంటి సంబంధాన్ని ఏమంటారంటే అభిమానము అంటాడు. అనిపించడం, అనుకోవడం. ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు పోయింది, ఆ ఇల్లు నాది. దేశం వదిలేడుతున్నారు, ఈ దేశం నాది, కొంతకాలం అక్కడే ఉండిపోతే ఈ దేశాన్ని వదిలేసి ఆ దేశం నాది. ఇటువంటి వాటిని అభిమానము అన్నాడు. అంటే వదులుకోవడానికి వీలైనటువంటిది అన్నమాట. దానికి మనకి సంబంధం ఏంటంటే పెట్టుకున్న సంబంధం. ఇది నాది అని లోపల అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తే సంబంధం ఉన్నట్టు, అనుకోకపోతే సంబంధం లేదు. ఇక్కడున్న ఇల్లు అమ్మేసి అక్కడికి వెళ్ళిపోతే సంబంధం పోయింది. ఎట్లా పోయింది? మనస్సులో దాని మీద ఉండేటటువంటి సంబంధం అభిమానం అంటారు. అభిమానం పోయింది. మరి ఇంటి మీద ఉన్న సంబంధాన్ని వదులుకున్నట్టుగా అంటే ఎన్నో సంబంధాలు ఉంటాయి. ఇంకా మనకు బాగా దగ్గరగా చూస్తే నా ఇల్లు, నా ఇంట్లో వాళ్ళు, నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు. వాళ్ళలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే నాకే కష్టం వచ్చింది అన్నట్లుగా ఉంటుంది. అయ్యో చూడు పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో, మా వాడు బాధపడుతున్నాడు, 4 రోజుల నుంచి జ్వరం, తిండి తింటలేదు, అట్లా పడుకొని ఉన్నాడు అని అనుకోండి. ఎవరు? మా అబ్బాయి. అప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? నాకు కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఆ శరీరం దూరంగా ఉంది నీకు, ఆ శరీరానికి ఏదో ఇబ్బంది వచ్చింది. నాకే ఇబ్బంది వచ్చింది అని ఎందుకు అనిపిస్తోంది? అది అభిమానం అన్నమాట. తాను కాకపోయినా, తన శరీరం కాకపోయినా మరొక శరీరానికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అది నాకే వచ్చింది, నాకే ఏదో అయిపోయింది అనిపించడం అభిమానం.
అట్లా ఇంకా ఇంకా వస్తే శరీరము అన్నారు. నా శరీరం, నేను ఈ శరీరం, నేను ఈ శరీరం అనేటువంటిది గట్టిగా కట్టేసినట్టు, తాడు పెట్టి కట్టినట్టు, లేకపోతే 2 ఇనప రాడ్లు తీసుకొని వెల్డింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెక్క ముక్కలు తీసుకొని ఫెవికాల్తో అతికిస్తూ ఉంటారు. ఆ విధంగా శరీరాన్ని నిన్ను ఎవరైనా అతికించారా? బాగా అతుక్కుపోయింది, ఇక విడదీయటానికి వీల్లేదు అన్నట్లుగా ఉన్నదా? ఇది మనం విచారణ చేయొచ్చు. జనక మహారాజు అట్లా విచారణ చేశాడు. అష్టావకుడు చెప్పాడు, ఈయన అట్లా విచారణ చేసి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? శరీరాన్ని నన్ను ఏదో అతికిచ్చినట్లుగా, విడదీయరాని సంబంధంగా లేదు, వేరైపోతుంది. ఎట్లా ఇందా చెప్పినట్టు, మెలకువలో ఉన్నప్పుడు ఒక రకంగా, కళ్ళలో ఉన్నప్పుడు ఒక రకంగా, నిద్దట్లో ఇంకొక రకంగా, అంటే ఏ శరీరం లేకుండా ఉన్నాం, వేరైపోతుంది అదే. అందువల్ల శరీరంతో ఉన్నది విడదీయరాని సంబంధం కాదు. ఇంకా చూస్తే చిన్నప్పుడు మనం బాగా గుర్తున్న వయసు ఏదో 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఆ వయసులో ఫలానా చోటు ఉన్నాం, ఫలానా స్కూల్లో ఉన్నాం, ఇట్లా చెప్పుకున్నాం అనుకోండి. ఆ శరీరం ఇప్పుడు ఉందా? ఎన్ని మార్పులు వచ్చినాయి ఆ శరీరంలో? ఇట్లా 4-5 ఏళ్ల తేడాతో అప్పుడు తీసిన ఫోటో, ఇప్పుడు తీసిన ఫోటో చూసుకుంటే చాలా మార్పు ఉందే అనుకుంటాం. మరి ఇప్పుడు శరీరానికి నీకు విడదీయరాని సంబంధం అయితే, మరి శరీరం మారిపోతూ ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావు? నువ్వు కూడా మారిపోతున్నావా? చిన్న వయసులో నిద్రపోయినాడు, బాగా ముసలితనం వచ్చినా నిద్రపోయినాడు. అప్పుడున్న అనుభవం ఎట్లా ఉంది? అదే అనుభవం. ఎప్పుడు నిద్రపోయినా, ఏ వయసులో నిద్రపోయినా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఏవో కష్టాలు వచ్చినాయి, సమస్యలు, ఆ సమయంలో కూడా కాస్త కోస్త నిద్ర పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిద్రపోయినప్పుడు నువ్వు నీ శరీరంతో, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మెలకువలో కనిపించేటువంటి శరీరంతో వేరైపోతున్నావు. అంటే ఏంటిది? ఈ వేరు చేయడం అనేటువంటిది సహజంగా ఉన్నది. నేను వేరు చేయాలి అనుకోవటం కాదు. జనక మహారాజు ఏం చెప్తున్నాడు? శరీరముతో సహా ఈ విశ్వాన్ని వేరు చేసుకున్నాను, నాకంటే వేరేం చూస్తున్నా. ఎట్లా వేరు చేశాడు? ఇంత పెద్ద శరీరాన్ని, ఇంత పెద్ద విశ్వాన్ని బాంబులేసి బద్దలు కొట్టాడా? ఈ శరీరాన్ని కత్తిపెట్టి కోసేశాడా? అట్లా కాదు. జ్ఞానం చేత, తెలుసుకోవడం చేత. ఏం తెలుసుకున్నాడు? నాకు నిజమైనటువంటి సంబంధము 2 ఇనప ముక్కల్ని వెల్డింగ్ చేసి అతికించినట్లుగా అటువంటి సంబంధం కాదు, తేలికగా వదిలిపోయేటటువంటి సంబంధం, అభిమానం అన్నాడు. నేనే అనుకుంటే నేను కాదు అనుకుంటే కాదు. సహజంగా వదులుతుంది ఎక్కడ? స్వప్నము, సుషుప్తి అంటే కళ, గాఢ నిద్ర. ఆ అవస్థల్లో దానంతట అది వదిలిపోతుంది. అంటే సహజం అన్నమాట. వదిలించుకోవడం కూడా సహజం. మళ్ళీ మెలకు రంగాన్ని దీంతో కలుస్తుంది. ఈ కలవటం కూడా సహజం అనుకుందాం. ఏంటి కలుస్తుంది? మెలకు రంగానే దీని మీదకి వచ్చి పడుతుంది. ఎట్లా ఉందంటే, వీడికి ఏదో 3 చోట్ల ఇళ్ళు ఉన్నాయి అనుకోండి. ఒకే ఊర్లో 3 ఇళ్ళు ఉన్నాయి. ఎవరికి అద్దెకి ఇవ్వరా? ఆ పొద్దున కూడా కాసేపు అక్కడ ఉంటాడు, మధ్యాహ్నం ఎక్కడ ఉంటాడు, రాత్రికి వెళ్ళి అక్కడ పడుకుంటాడు. 3 ఇళ్ళు వాడివే. అట్లా మెలకువలో ఉన్నప్పుడు ఒక రకమైన అనుభవం, కల వచ్చినప్పుడు మరొక రకమైన అనుభవం, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మరొక రకమైన అనుభవం. అనుభవాలు మారుతున్నాయి.
నేను అనేది మారటల్లా. అదే నేను. నిద్దట్లో ఉన్న నేను, కలలో ఉన్న నేను, ఇప్పుడున్న నేను మారటల్లా. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అభిమానం వస్తుంది అన్నారండి. అభిమానం ఊరికి అనుకోవడం, ఈ ఇల్లు నాది అని అనుకోవడం. ఈ భార్య నాది, భర్త నాది, పిల్లలు నాది, ఈ కుక్క పిల్ల నాది, నా దొడ్లో ఉన్న చెట్లు నావి, మా గోడ అవతల మొలిచిన మొక్కలు కూడా నావి. ఇట్లా అభిమానం అంటే అట్లా ఉంటుంది. ఈ దేహం మీద నీకున్నటువంటి సంబంధం అభిమాన సంబంధము, నిజమైన సంబంధం కాదు, గట్టిగా కట్టేసిన సంబంధం కాదు. కాబట్టి దాన్ని వేరు చేయడానికి కుదురుతుంది. నిజమైన సంబంధం కాబట్టి వేరు చేయడానికి కుదురుతుంది. ఎట్లా వేరు చేయొచ్చు? నిజమైన సంబంధం అనుకోండి, ఇందాక చెప్పిన ఉదాహరణ, 2 ఇనప ముక్కల్ని తీసుకొని వెల్డింగ్ చేస్తే 2 అతుక్కుపోయినాయి బాగా. దాన్ని తీయాలంటే మళ్ళీ ఏదో కాల్చి వెల్డింగ్ చేసి మళ్ళీ కొంచెం దాన్ని కరిగించి అప్పుడు వేరు చేయాలి. ఇక్కడ ఎట్లా వేరు చేయాలి అంటే సంబంధం అభిమానం అనే సంబంధం నిజమైన సంబంధం కాదు కాబట్టి దీన్ని కత్తులతోటో కటారులతోటో వేరు చేసి కోసేసి, తాటిని కోసేసినట్టుగా కోసేసి చేయడం కాదు. తెలుసుకుంటే పోతుంది అన్నాడు. ఏం తెలుసుకుంటే? నేను ఈ శరీరము కంటే వేరు. అంటే రకరకాల అనుభవాలు మారిపోతూ ఉన్నా ఎప్పుడు ఏది మారకుండా ఉంటుందో అది ఈ మార్పుల్ని చూపించేటటువంటి శరీరం కంటే వేరుగా ఉంటుంది. అభిమానం అనేటువంటి సంబంధాన్ని తీసేయడానికి బయట నుంచి వచ్చేటువంటి వస్తువులు ఎందుకు పనికిరావు. కత్తి పెట్టి వేరు చేస్తాను, లేదా నిప్పుతో కాల్చి వేరు చేస్తాను, అది పనికిరాదు. అట్లాంటివి కాదు. అభిమానం అనేటువంటిది మనస్సులో ఉండేటటువంటి ఒక భావం. అభిమానం అంటే మనస్సులో అనిపిస్తూ ఉంటుంది, ఊరికి అది నేను, అది నేను, అది నేను. ఇది ఎంత దూరమైనా వెళ్తుంది. ఇది ముందు అన్నిటికంటే ముందు నేను శరీరం అనేది మొట్టమొదటిదైతే దాని నుంచి ఆధారపడి ఈ కుటుంబం నాది, ఇల్లు నాది, ఈ ఊరు నాది, ఈ భాష నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది, ఈ మతం నాది, ఇట్లా ఎన్నో 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 ఇవన్నీ ఏంటి? అభిమానము అంటారు. ఈ దేశం నాది అనుకుంటుంటే అది అభిమానం. దేశాభిమానం ఉంటే వదిలేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ అభిమానం పోయింది. ఈ పుస్తకం నాది అనుకున్నాను అనుకోండి, అభిమానం. ఎవరికైనా ఇచ్చేసాను, అయిపోయింది. అట్లా వదిలించుకోవచ్చు. దేహాన్ని ఎట్లా వదిలించుకోవాలి అంటే బాహ్యంగా ఏదో చేసి వదిలించుకోవడం కాదు, జ్ఞానంతో వదిలించుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడం. వదిలించుకోవడం ఏంటి అంటే నిజంగా కలవలేదు అని తెలుసుకోవడం. జ్ఞానం అంటే అది. అభిమానం అంటేనేమో కలిసిపోయాను అనుకోవడం అభిమానం అయితే, కలిసిపోయాను అని అనిపిస్తోంది. జ్ఞానం ఏం చేస్తుంది? నువ్వు కలవలేదు, ఎప్పుడు వేరుగానే ఉన్నావు.
ఈ విధంగా వేరు చేయవచ్చు. మొదటి అధ్యాయంలో శరీరమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉండు అన్నారు. ఇక్కడ ఈయన దానికి ప్రతిగా రిప్లై ఇస్తున్నాడు. శరీరంతో సహా విశ్వం మొత్తాన్ని వదిలేశాను అన్నారు. మరి జ్ఞానం ఎట్ట కలుగుతుందంటే ఊరికే ప్రశ్న వేయటం. జ్ఞానం అంటే పరిప్రశ్న అంటారు భగవద్గీతలో. ప్రశ్న వేసి మళ్ళీ ప్రశ్న వేసి మళ్ళీ ప్రశ్న వేసి అనుమానం తీరే వరకు ప్రశ్నించుకుంటూ ఈ శరీరం కంటే నేను వేరుగా ఉన్నాను అని తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనకి యుక్తులు అంటే హేతువాదంతో నిరూపించాం. ఇది గాఢ నిద్రలో ఏం లేకుండా ఉంటాను కాబట్టి నేను ఈ శరీరం కంటే వేరు, కళలో ఇంకో శరీరం ఉంటుంది కాబట్టి నేను ఈ శరీరం కంటే వేరు, ఇట్లా నిరూపించుకోవచ్చు సిద్ధాంత భాగంలో. ఊరికి సిద్ధాంతం పుస్తకాలు చదివి నేర్చుకోవడమేనా? నిజంగా వేరుగా ఉందా అనే అనుమానం ఇంకా వస్తూనే ఉంటుంది. దానికి ఏమన్నాడంటే నీ అనుభవంలో చూసుకోవాలి. అనుభవంలో చూసుకునే పద్ధతి ఏంటి? మనం ప్రతిరోజు అదే చెప్పుకుంటాం, నేనెవరు విచారణ. నేనెవరు అనగానే మొట్టమొదటిగా మనకు వచ్చేటటువంటి సమాధానం ఈ శరీరం నేను. ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడుతున్నది ఎవరో, అది నేను. కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, అది నేను. ఇది మొట్టమొదటిగా మనకు వచ్చే సమాధానం, నేనెవరు అంటే. దీన్ని అక్కడితో వదలకుండా మళ్ళీ మళ్ళీ ప్రశ్న వేయాలి. నేను ఇప్పుడు కూర్చున్నాను, ఇది నేను అంటున్నాను. కూర్చోకపోతే, నిలబడితే నేను కాకుండా పోయానా? నిద్రపోతే నేను కాకుండా పోయానా? ఎవరు నేను మరి? దానికి అంటే మన అభ్యాసంలో, ఆచరణ, అనుభవంలో చూసుకోవడం కోసం ఏం చెప్తారు? 2 గుర్తులు ఉన్నాయండి. ఏంటి గుర్తు? నేనంటే మారకుండా ఉండేది, అదొకటి తెలుసుకుంటూ ఉండేది. నేను నిద్రలోనూ ఉన్నాను, కల వచ్చినప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, చిన్నప్పుడు ఉన్నాను, మధ్య వయసులో ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను, కాబట్టి నేను మారటం లేదు. ఈ లక్షణాన్ని ఉపయోగించి మనం వేరు చేయాలి. అంటే నేనెవరు అనగానే ఇక్కడ కూర్చున్నది నేను, మాట్లాడేది నేను, వినేది నేను, ఇట్లా సమాధానం వస్తుంది మనకి లోపల నుంచి. దాని మీద మళ్ళీ ప్రశ్న వేయాలి. ఇందులో మారకుండా ఉండేది ఏది? నేను మారిపోతున్నానా, మారట్లేదా? అసలు ఇందులో ఏదైనా ఉందా? అంతా మారిపోవడమేనా? ప్రస్తుతం నేననే దాంట్లో మారకుండా ఏదైనా ఉన్నదా అని ప్రశ్న వేసి చూడాలి. సిద్ధాంత భాగంలో ఏదో ఆత్మ ఒకటి ఉంటుందండి, అది మారకుండా ఉంటుంది, అది అన్ని శాస్త్రాలు చెప్పారు, భగవద్గీతలు చెప్పారు, ఆత్మ మారదని సాధారణ అనుకోండి. మన అనుభవంలో చూసుకోవాలి. అనుభవంలో చూడటానికి ప్రశ్న వేయటమే. నేనెవరు? కూర్చున్నది, మాట్లాడేది, వినేది, ఇది నేను. ఇందులో మారకుండా ఉండదు ఏది? మారిపోయేది ఏది? మారకుండా ఉండేది ఏది? కూర్చున్నాను, ఇది మారిపోతుంది. ఎందుకు? నిలబడ్డప్పుడు ఇది ఉండదు, పడుకున్నప్పుడు ఉండదు. కాబట్టి ఇవన్నీ మారిపోతున్నాయి. శరీరం చేసే పనులు మారిపోతున్నాయి, శరీరం కూడా మారిపోతుంది. ఆకలి వేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కాస్త భోజనం చేసినాక మొహంలో కొంచెం నిగనిగలాడుతుంది. మార్పు వచ్చింది శరీరంలో. మంచి నిద్ర పడితే పొద్దున్న లేచేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, రాత్రి సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మొహం అంతా పీక్కుపోయినట్టు ఉంటుంది. మరి మారకుండా ఉన్నది ఏది అని ప్రశ్న వేస్తే
ఎట్లా ఉండాలి? అది చిన్నప్పుడు ఉండాలి, ఇప్పుడు ఉండాలి, మధ్య వయసులో ఉండాలి, ఎప్పుడు చూసినా ఉండాలి, నిద్రలో కూడా ఉండాలి, కళ వచ్చినప్పుడు ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి. ఎట్లా ఉంటుంది అంటే దాన్ని ఉనికి, ఉత్త ఉనికి, సత్ పదార్థం, ఉత్త సత్, కేవలం సత్. ఇదొక లక్షణం. ఇంకొక లక్షణం కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే తెలుసుకునేది ఏది, దేన్ని ఇప్పుడు నేను కూర్చున్నాను మాట్లాడుతున్నాను అని నాకు అనిపిస్తోంది కాబట్టి దాని మీద మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాను. కూర్చున్నట్లు మాట్లాడుతున్నట్లు నాకు ఎట్లా తెలుస్తోంది? నాకు ఎట్లా తెలిసింది అంటే శరీరాన్ని నేను గమనించగలిగాను. బాహ్య వస్తువులు గమనించినట్టుగా కన్ను తెరిస్తే శరీరం కనపడుతుంది, కన్ను మూసుకున్నా కూడా ఒక అనుభవం కలుగుతుంది. స్పర్శ, అంత స్పర్శలు లోపల కూడా ఏదో ఉన్నట్టు, శరీరం మొత్తం పైనుంచి కింద దాకా ఉన్నట్టు స్పర్శ, అంత స్పర్శలు లోపల బయట కూడా. ఆ విధంగా శరీరం తెలియబడుతోంది. ఇది శరీరము, నేను మాట్లాడుతున్నాను చెప్పేది ఎవరు? దాన్ని మనస్సు అంటాం. మనస్సు అంటే ఏంటి చెప్పడం కష్టం, కానీ అందరికీ తెలుసు మనస్సు అంటే ఏంటో. చెప్పడం కష్టం. ఆ మనస్సు ఏం చెప్తోంది? ఈ శరీరం ఇట్లా ఉంది, ఈ విధంగా ఉన్న శరీరాన్ని కూర్చోవటము అంటారు. గొంతు ఇట్లా కదులుతోంది, అందులో నుంచి ఏదో శబ్దం అనేది బయటకు వస్తుంది, దీన్ని మాట్లాడటం అంటారు. కాబట్టి నేను కూర్చొని ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇది మనస్సు చేసేటువంటి పని. ఊరికి కూర్చుంది, అటు చూస్తే ఎవరో కూర్చున్నారు అన్నట్టుగా ఉంటుంది. మనస్సు చేసే పని ఏంటి? ఇట్లా ఉంటే కూర్చోవడం, ఇట్లా ఉంటే మాట్లాడటం. అది ఎవరు? నేను అంటుంది. నేను అని తెచ్చి కలుపుతుంది దాంతో. మళ్ళీ మనం ఇంకో ప్రశ్న ఇచ్చి దాని మీద. మనస్సు నీకు తెలియజేస్తోంది కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, లేక వింటున్నాను. మాట్లాడుతున్నాను, వింటున్నాను, కూర్చున్నాను, ఈ విషయాన్ని మనస్సు తెలియజేస్తోంది, తెలుసుకుంటోంది, లేక తెలియజేస్తోంది. మళ్ళీ ఒక ప్రశ్న ఏమిటంటే, మనస్సు అనేది నీకు ఎడ తెలుస్తుంది అంటే ఆలోచన వచ్చింది. ఇది కూర్చున్నాను కదా నేను, కూర్చున్నాను అనే మాట తెలియబడుతోంది. కూర్చున్నాను అనే ఆలోచన లోపల వచ్చింది అని నీకు తెలుస్తోంది. ఏదో గాలి చల్లగా తగులుతోంది ఇటువైపు నుంచి అని నీకు తెలుస్తోంది. ఈ తెలుసుకునేది ఎవరు అంటే మనస్సు అంటున్నాం. ఈ మనస్సు ఈ విధంగా తెలుసుకుంటోంది అని నీకెడ తెలుసు అంటే మనస్సులో ఆలోచనలు అనుకోండి. మనస్సులో ఆలోచన వచ్చింది అని నీకెడ తెలుసు అంటే మనస్సును కూడా తెలుసుకునేటటువంటిది ఒక శక్తి ఉన్నది. మనం మళ్ళీ చేద్దాం. ఓం గురు జయ గురు జయ జయ గురు అన్నాం అనుకోండి. బయటికి చెప్తేనేమో శబ్దం, లోపల అనుకున్నాం ఓం గురు జయ గురు. గురికి ఉదాహరణ చెప్తున్నాను, లేదా ఏదైనా కావచ్చు, మనం కావాలని పెట్టుకోవచ్చు, లేక వాటంతరం వచ్చేటువంటి ఆలోచనలైనా పర్వాలేదు. ఏదో ఒకటి వస్తే దాని మీద ప్రశ్న, ఇది ఎట్లా తెలిసింది నాకు? లోపల అనుకున్నాను అనుకోండి, ఓం గురు జయ గురు జయ జయ గురు అని లోపల అనుకున్నా, బయటికి వినపడకుండా. దాన్ని ఏమంటాం? మనస్సులో ఒక కదలిక వచ్చి ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు జయ జయ గురు అని లోపల అనుకుంటోంది అని నీకెట్లా తెలిసింది? ఇది మన ప్రశ్న. అంటే మనస్సును కూడా గమనించేది ఒకటి ఉంటుంది. మనస్సును గమనించేటటువంటిది మొదట్లో చెప్పుకుంటే దాని అహంకారము అంటారు, ఈగో. అదేం చేస్తూ ఉంటుంది? శరీరం చేసే అన్ని పనులని కలుపుకొని
శరీరం చేసే అన్ని పనులు, కూర్చున్నాను, నిలబడ్డాను, పడుకున్నాను, తింటున్నాను, నడుస్తున్నాను, ఇట్లాంటివన్నీ కలుపుకొని నేను 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 అంటుంది. అన్నిటిని కలిపి దాన్ని అహంకారం అన్నాడు. అహంకారం ఏంటి అంటే అది కూడా ఒక రకమైన మనస్సే. మనస్సులోనే ఒక భాగం ఏమో ఇది చేస్తున్నా ఇది 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 ఇట్లా ఇట్లా అని చూపిస్తూ చెప్తూ ఉంటే వాటన్నిటినీ కలుపుకొని నేను అంటూ ఉంటుంది ఒకటి అహంకారం. తేడా ఏంటంటే మనస్సు ఏమో రకరకాలుగా ఉంటుంది, ఈ అహంకారం ఒకే రకంగా నేను 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 ఆ కూర్చున్నది నేనే, నిలబడింది నేనే, పడుకున్నది నేనే. దాన్ని అహంకారము అని పేరుతో చెప్తారు. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నవేనండి. ఇది శాస్త్రంలో చెప్పారు అని మీరు నమ్మక్కర్లా. అన్ని పనులు జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో నేను మాటలు వచ్చేటప్పుడు గబు మాటలు వస్తున్నాయి. ఏదైనా మీకు తెలిసిన శ్లోకాలు ఉన్నాయనుకోండి, శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ఇట్లాంటివి, లేదా జనగణమనాది నాయక జై హే భారత భాగ్య విధ ఇట్లాంటివి మనం బాగా వచ్చినవి చెప్తున్న మనసు పనిచేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో నేను అనే భావం వస్తుంది. నేను చదువుతున్నాను, నేను చెప్తున్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఇప్పుడు ఈ భాష ఈ మాటలు చెప్తున్నా అని మధ్య మధ్యలో వస్తుంటుంది. దాన్ని అహంకారము అన్నాడు. ఇది కొంచెం సూక్ష్మంగా గమనించాలి. శరీరం అంటే ఏంటి, ఇటు చూడంగానే కనపడుతుంది, పెద్ద సూక్ష్మంగా అక్కర్లా, స్థూలం అంటారు. అదంటే తేలిగ్గా తెలిసేటటువంటి విషయం. మనస్సు అంటే ఏంటి, దాన్ని చాలా మందికి తెలుసు, అది కూడా కొంచెం సూక్ష్మం. అహంకారం అంటే ఏంటి, ఇంకొంచెం సూక్ష్మంగా చూడాలి. మధ్య మధ్యలో నేను 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 అని వస్తుంది, అది అహంకారం. కొంచెం సూక్ష్మంగా చూడాలి దాన్ని. తర్వాత ఇంకొక ప్రశ్న, అహంకారం నేను 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 అనేదాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? ముందు మధ్యలో ఉండి నేను అనుకున్నాను అనుకోండి, ఏం లేదు, ఊరికి నిశ్చలంగా కూర్చున్నాను, ఏ ఆలోచన లేదు, ఉన్నట్టుండి నేను కూర్చున్నాను, ఎంతైంది టైము అని అనిపించింది, పర్వాలేదులే ఇంకాసేపు చెప్పచ్చు, తర్వాత ఆపాలి. ఇది అహంకారం. నేను కూర్చున్నాను, నేను చెప్తున్నాను, నేను గడియారం చూసాను, నేను ఆపాలి అంటే నేను అనేది కూడా తెలియబడుతోంది. ఇప్పుడు ప్రశ్న మళ్ళీ అదే వస్తుంది, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? దీన్ని చెప్పాను. ఇంకో రకంగా చెప్తే మారకుండా ఉండేది ఎవరు? ఇంకో రకంగా చెప్తే తెలుసుకుంటూ ఉండేది ఎవరు? శరీరంలో మార్పులు ఉన్నాయి, మనస్సులో మార్పు ఇంకా స్పష్టంగా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది ప్రతి క్షణం. ఈ అహంకారం అనేది కొంచెం స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, అది కూడా అప్పుడప్పుడు మారిపోతుంది. అహంకారం ఎట్లా మారుతుంది? నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడని కనపడితే అబ్బాయి నేను గొప్పవాడు కాదు. నేను చాలా ధనవంతుడిని, నాకంటే పెద్ద ధనవంతుడు కనపడితే అబ్బాయి మేమంతా బిబ్బేద వాళ్ళం. ఇట్లా నేను అనే దాంట్లో కూడా అహంకారంలో కూడా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? అహంకారం, నేను అహంకారాన్ని తెలుసుకునేది ఎవరు? అంటే ఏదో ఉన్నది, దాని పేరు తర్వాత పెట్టుకుందాం. ప్రస్తుతాన్ని చూస్తే ఎట్లా ఉండాలి? అహంకారము, మనస్సు, శరీరం అన్ని మార్పులు వస్తున్నాయి. వాటన్నిటి తెలుసుకునేది ఎట్లా ఉందంటే మారకుండా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఊరికే చూద్దాం ఒక అభ్యాసం. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇవన్నీ మాటలు, శబ్దం వచ్చింది పోయింది, లోపల లోపల ఆలోచనలు అంతా అయినాక నేను ఇప్పుడు ఒకసారి ఓం గురు అన్నాను అని అనిపించింది. దీంట్లో రెండు లక్షణాలు కలిపి చెప్దాం. మారకుండా ఉండేది
తెలుసుకుంటూ ఉండేది. అహంకారాన్ని కూడా తెలుసుకుంటూ ఉండేది. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా మారకుండా ఉండేది. ఏదది చూడండి. ఓం గురు జయ గురు అక్షరాలు మారిపోతున్నాయి. ఓం గురు జయ గురు అక్షరాలు మారిపోతున్నాయి. ఏది మారట్లేదు అని ప్రశ్న ఏంటి? ఓం గురు జయ గురు జయ జయ గురు అక్షరాలు మారిపోతున్నాయి. ఏది మారటం లేదు? ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఏదో ఒకటి ఉంది, తెలుసుకుంటోంది. ఓం గురు జయ గురు వచ్చింది, పోయింది. అది ఎట్లా ఉంటుంది? తెలుసుకుంటుంది, మారకుండా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు ఉపయోగిస్తే ఓం గురు జయ గురు అంటుంటే అదే సమయంలో కనిపెట్టాలి. ఏది మాట్లాడలేదు. తేలిగ్గా చెప్పుకోవాలంటే ఏదైతే ఓం గురు జయ గురు జయ జయ గురు ఏదో 12-13 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు మారిపోయినాయి, శబ్దం మారిపోయింది. ఏది మారకుండా ఉన్నది? ఇది మన అనుభవంలో చూడవచ్చు. ఓం గురు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఓం గురు అంటున్నావా జయ గురు అంటున్నావా? అది కాదు. మారకుండా ఏది ఉంది? తెలుసుకునేది ఏది? ఓం గురు జయ గురు అంటే వెనకాల ఏదో ఉన్నది. బ్యాక్గ్రౌండ్ అంటారు, నేపథ్యం. వెనకాల ఏదో ఉంది, అడగూరక ఉంది. అది మారకుండా ఉంది. తెలుసుకునేది కూడా అదే. దీనికి ఉదాహరణ, ఇప్పుడు మంచి ఉదాహరణలు వచ్చినాయంటే మనకి తెర మీద బొమ్మలు, టీవీ తెర లేక సినిమా తెర. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. ఇది తెర మీద బొమ్మలు వచ్చినాయి అనుకోండి. సినిమా తెర మీద ఏవో మీకు బొమ్మలు, సౌండ్, ఆడియో, వీడియో రెండు వచ్చినాయి. వెనకాల ఉన్నది ఏంటి? తెర. ఏది మారట్లేదు? తెర. ఆ తెరని కనిపెట్టాలి. ఇప్పుడు మనం కనిపెడదాం. ఓం గురు జయ గురు ఈ శబ్దాలన్నీ బొమ్మలు అనుకుంటే తెర లాంటి దాన్ని కనిపెట్టాలి. రెండు ఉంటాయి, తెర ఉంటుంది, బొమ్మలు ఉంటాయి. బొమ్మలు లేకపోయినా తెర ఉంటుంది. బొమ్మలు ఉన్నాయి అంటే తెర ఉండి తీరాలి. అటువంటిది ఏంటి మనలో మనం కనిపెట్టవచ్చు. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. వచ్చినాయి, పోయినాయి అక్షరం. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అనుభవం అనుకుంటే ఓం గురు ఈ అనుభవాలు వచ్చినాయి, పోయినాయి. తెరలాగా ఏది ఉంది చూడొచ్చండి. నోటితో దాన్ని ఫలానా ఫలానా అని చెప్పడం కష్టం. ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ఓం గురు. ఇంకొంచెం తేలిగ్గా చెప్పడానికి శబ్దం ఆగిపోయినప్పుడు ఏముంది ఇది కూడా చెప్పచ్చు. ఓం గురు అని ఆపాను. ఓం గురు ఆగిపోయినప్పుడు ఏముందండి? మీరు ఉన్నారా లేదా? శబ్దం ఆగిపోగానే మీరు లేకుండా పోయినారా? ఏం లేకుండా పోయింది? మనస్సు లేకుండా పోయింది అనొచ్చు. ఎందుకంటే మనస్సు అంటే మార్పులు. ఏ మార్పు లేకుండా ఉంది. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం.
ఆగిపోయిన తర్వాత ఏముంది? దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. మధ్యలో ఏముంది? ఓం గు రు. ఓంకి గూకి మధ్యలో ఏముంది? గూకి రూకి మధ్యలో ఏముంది? దాన్ని కూడా చూసుకోవచ్చు మనం. ఓం గురు ఓం గురు జయ. జాకి యాకి మధ్యలో ఉంది. జ యా. ఏముందంటే ఏదో ఉంది, లేదంటానికి లేదు, ఫలానా అని చెప్పడానికి లేదు. ఏముంటుంది మధ్యలో? ఏముంటుంది? అంత ఆగిపోయినప్పుడు ఏముంటుంది? ఏదో ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ఏం చేయదు, ఊరకుంటుంది. మనస్సు పనిచేస్తున్నప్పుడేమో మనస్సును తెలుసుకుంటూ ఉంటుంది. ఇది మనస్సు మారుతోంది, అహంకారం మారుతోంది, తెలుసుకుంది. ఏమీ లేకుండా ఉంటే గాఢ నిద్రలో వలే. గాఢ నిద్రలో ఏం లేదు, ఏముంటుంది? ఊరక ఉంటుంది, ఊరక తెలుసుకుంటుంది కొత్తగా. ఓం గురు జయ గురు. మధ్యలో ఏముందని కానీ, అయిపోయిన తర్వాత ఏముందని కానీ. ఇంకా కుదిరితే మధ్యలో ఏముంది, అయిపోయిన తర్వాత ఏముంది అని కూడా అక్కర్లా. అవి వస్తూ ఉన్నప్పుడే ఓం గురు జయ జయ గురు, ఓం గురు జయ జయ గురు. వెనకాల మారకుండా ఏదో ఉంది. ఇవన్నీ మారుతున్నాయి. ఓం గురు జయ జయ గురు. అటు ఊరక తెరలాగా ఏదో ఒకటి ఉన్నది. దాన్ని కూడా మనం గుర్తించవచ్చు. దాన్నే అసలైన నేను అనుకోండి. అసలైన నేను అది ఆత్మ అని కూడా పేరు చెప్తూ ఉంటారు శాస్త్రంలో. శుద్ధ చైతన్యము అని కూడా అనుకుంటారు. శుద్ధ చైతన్యం అంటే కల్తీ లేనటువంటి తెలుసుకునే శక్తి. కల్తీ తెలుసుకోవడం అంటే ఏంటి? అవి ఇవి కలవడం. దాంతో నేను గోడ అనుభవాన్ని పొందాను, గోడను చూస్తున్నాను, గోడ అనుభవాన్ని పొందాను. ఇందులో నా తెలివి గోడతో కలిసింది. కొద్దిసేపు గోడతో కలిసి ఇది గోడ అంటున్నప్పుడు గోడ తెలివి అన్నాం. తలుపు చూశాను, తలుపు తెలివి. చెట్టును చూశాను, చెట్టు తెలివి. మనుషులను చూశాను, మనుషులు తెలివి. అంటే ఈ అనుభవాలు, ఇవన్నీ రకరకాల అనుభవాలు మారుతున్నాయి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క అనుభవం వస్తుంది. ఇవి మారిపోయే అనుభవాలు. ఇప్పుడు ఇందాక మనం చేసి చూసిందంటే మారకుండా ఉండే అనుభవం ఒకటి ఉన్నది. మారకుండా ఉండే అనుభవం ఇది. మళ్ళీ ఒకసారి చూడండి. ఓం గురు జయ గురు. ప్రశ్న ఏంటి? మారకుండా ఏది ఉంది అని ప్రశ్న వేసుకొని చూడండి. ఓం గురు జయ జయ ఓం అట్లా ఊరక ఉన్నటువంటి అనుభవం ఉన్నది. అది ఎట్లా ఉందంటే ఒక రకంగా చెప్తే మారకుండా ఉంది, ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది. దాన్ని ఇంకో రకంగా చెప్తే తెలుసుకుంటూ ఉంటుంది, అన్నిటినీ తెలుసుకునే శక్తితో ఉంటుంది. మారకుండా తెలుసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇందా చెప్పినట్టు గోడ అనుభవం, చెట్టు అనుభవం, తలుపు అనుభవం, కిటికీ అనుభవం, మనుషుల అనుభవం ఇట్లా అంటున్నాం అనుకోండి. ఈ ఫలానా ఫలానా అని చెప్పకుండా ఉత్త అనుభవం అని అనుకోండి, ఏమవుతుంది? దేంతోనూ కలపకుండా గోడ అనుభవం అంటే గోడతో కలిపినట్టు, తలుపు అనుభవం తలుపుతో కలిపినట్టు, పుస్తకం అంటే పుస్తకం అనుభవంతో కలిపినట్టు దేంతోనూ కలపకుండా ఉత్త తెలివి శక్తి ఉంటుందా ఉండదా? ఉత్త తెలివి. అది ఎప్పుడు గుర్తుంది? మనస్ఫూర్తిగా ఆగిపోయినప్పుడు, ఏ ఆలోచనలు లేవు, అటు ఊరికి ఆగింది. మనస్సు ఆగుతుంది. ఒకటేమో స్పష్టంగా చెప్పాలంటే గాఢ నిద్రలో ఆగుతుంది పూర్తిగా. మెలకువలో కూడా ఇట్లా మనం కాసేపు చేసి చూస్తే ఆగిపోతుంది.
ఇట్లా కాకుండా కూడా దాని పెద్ద ఆశ్చర్యకరమైన విషయం చూసాం అనుకోండి, అట్లా మనసు నోరు వెళ్ళబెట్టాడంటారు. నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే ఆగిపోతుంది మనసు. ఇట్లాంటి కొన్ని ఉంటాయి సందర్భాలు. తీవ్రమైనటువంటి కోపము, భయము, ఆశ్చర్యము ఇటువంటి వచ్చినప్పుడు అట్లా మనసు కాసేపు ఆగుతుంది. ఇప్పుడు మనం అభ్యాసం చేసాం. ఆత్మ నేనెవరు అని ప్రశ్న వేసుకొని కొద్దిగా అభ్యాసం చేస్తే ఏం తెలిసింది? ఏది మారకుండా ఉంటుందో అది మిగులుతోంది. మారకుండా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ మాటలు చెప్తూ చెప్తూ మధ్య మధ్యలో ఆగుతున్నా. ఆగినప్పుడు కూడా తెలివి ఉన్నది. ఆ తెలివి ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం లేదు అని తెలియటానికి చెప్పడానికి కూడా తెలివి ఉంది. ఈ విశ్వం మొత్తాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే శక్తి ఏమిటి అన్నాడు. అంటే సూర్యుడు అండి, ఈ సూర్యుని యొక్క వెలుతురు అన్ని తెలుసుకుంటున్నాము అన్నారు. మరి రాత్రిపూట ఆ చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి, అవి కూడా లేకపోతే అమావాస్య లాంటి చోట అయితే దీపం అన్నాడు. దీపం కూడా లేకపోతే అన్నాడు. దీపం కూడా లేకపోతే ఎట్టుందంటే చీకటి గది, కరెంటు పోయింది, ఒక్కసారి కరెంటు పోయింది, చీకటి గదిలో ఉన్నాం. అప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావా, తెలుసుకోవట్లేదా? దేని తెలుసుకుంటున్నావు? ఏం లేదు, కాదు ఊహించుకోవచ్చు. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ వస్తువులన్నీ ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నాను ఊహ. ఆ ఊహ కూడా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అనుభవం చెప్పు అంటే ఏం లేదు. ఏమి లేదని తెలుసుకునేటువంటి తెలివి ఉన్నది కదా అన్నాడు. చీకట్లో కూడా నీ యొక్క శక్తి ఉంది. ఏం శక్తి? తెలుసుకునేటువంటి శక్తి. అదేం చేస్తుంది? ఇప్పుడు చీకటి ఉన్నది, ఏ ఇతర వస్తువు కనపడటం లేదు అని తెలుసుకోగలుగుతోంది. ఆ తెలివి ఏమిటి? అది కూడా ఒక వెలుతురు అన్నాడు. ఒక రకమైన వెలుతురుతో పోల్చారు దాన్ని. సూర్యుడు ఉన్నప్పుడు ఒక రకంగా తెలియబడతాయి, దీపం ఉన్నప్పుడు ఇంకో రకంగా తెలియబడుతుంది. అసలు ఏ వెలుతురు లేనప్పుడు ఉత్త తెలివి, ఉత్త తెలివి, ఉత్త తెలివి, సింపుల్ అండ్ ప్యూర్ అన్నమాట. సింపుల్ గా ఇది మనకి బాగా తెలియాలంటే ఏం చేయాలి? మనస్సును కొద్దిసేపు ఆపాలి. ఇట్లా ప్రశ్న వేసుకుంటూ వచ్చి నేనెవరు, ఇది మనస్సు తెలుస్తోంది. మనస్సు తెలుస్తుంటే ఏమైంది? నాకేం కాలేదు, నేను లోపల ఉన్నాను. నేనున్నాను అంటున్నావు, అదే అహంకారం. సరే, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు? ఇట్లా ప్రశ్నిస్తే చివరికి వచ్చి చెప్పడానికి ఏం లేదు, ఆగిపోతుంది. ఆగిపోయి ఏం లేదు, ఏం లేదన్న దాన్ని తెలుసుకునేది ఎవరు? ప్రశ్న వేసుకోవచ్చు, వేసుకుని మళ్ళీ అదే సమాధానం. అట్లా చివరికి మార్పు లేనటువంటి సమాధానం వస్తుంది. 2, 3, 4 మెట్లుగా ఆగిపోతుంది. అది ఆగిపోయినప్పుడు కూడా ఏది ఉంటుందో అది నేను, లేక ఆత్మ, లేక శుద్ధమైన చైతన్యం. ఏ ఇతర వస్తువుతోనూ కలవకుండా, ఏ ఇతర అనుభవం లేకుండా ఊరక ఉండటం, కొత్త అనుభవం. దీన్ని తెలుసుకోవాలన్నాడు. ఎందుకంటే దీన్ని తెలుసుకోవడం అది ఒక మాపుడున వస్తుంది అనుకోండి. అది దీనికి ముందు, ఈ విచారణ చేయడానికి ముందే రావాల్సిన ప్రశ్న. ఎందుకు ఇట్లా తెలుసుకోవడం అంటే అందరు గమనించి ఉంటారు. ఎందుకు తెలుసుకోవడం? ఎందుకు నిద్రపోవడం అన్నట్టు. ఎందుకు నిద్రపోవడం? నా అంతలో వస్తుంది నిద్ర, సరే వస్తుంది. దాని ప్రయోజనం ఏంటి అంటే విశ్రాంతి, హాయిగా ఉంటుంది, నిద్రలో ఆనందం ఉన్నది. అటువంటి స్థితిని ఇప్పుడు పొందొచ్చు. ఇట్లా ఒకసారి ఆగి చూస్తే చిన్న చలనం కూడా లేకుండా, సూక్ష్మమైన చలనం కూడా లేకుండా అట్లా కాసేపు ఆగి చూస్తే
హాయిగా ఉంది. నిద్రపోవాలని మనం కోరుకుంటున్నామా అంటే చాలా మంది కోరుకోరు, అంతలో వస్తుంది. నిద్ర పట్టక బాధపడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కోరుకుంటారు నిద్ర కావాలి నిద్ర కావాలి నిద్ర కావాలని. ఎందుకు కోరుకుంటారు? అందులో హాయి ఉంది. నిద్ర లేకపోతే బాధ ఉంది, నిద్రపోతే హాయిగా ఉంది. సరిగ్గా అదే జరుగుతుంది ఇక్కడ. నీ స్వరూపాన్ని తెలుసుకొని, అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటుంటారు. నిన్ను నువ్వు తెలుసుకొని అట్లా ఆగిపోతే నీకు కావాల్సింది ఏదో అక్కడ లభిస్తుంది. నీకేం కావాలి? అదే సుఖం కావాలి, ఆనందం కావాలి, అది అక్కడ ఉంది. ఎట్లా ఉంది అది? దాని లక్షణం నిరాధారము అంటాడు. దేని మీద ఆధారపడకుండా ఉంటుంది ఆ సుఖం. ఇతర సుఖాలు ప్రపంచంలోని ఇతర వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇతర రకరకాల సుఖాలు ప్రపంచం, విశ్వం అన్నాడు కదా, అవి ఆ విశ్వంలో రకరకాల పదార్థాలు, వాటి నుంచి మనం తయారు చేసుకోవాలి. ఎందుకు వచ్చేసి అవన్నీ మనలో దూరి సుఖాన్ని పొందు అనవు. మనం వాటిని సంపాదించుకోవాలి. ఒక్కొక్క వస్తువుని సంపాదించుకుని దాన్ని అనుభవించి అప్పుడు తృప్తి పొందుతాం. అదొక పద్ధతి అనుకోండి. ఇంకొక పద్ధతి ఏంటి? నిరాధారం. దేని మీద ఆధారపడకుండా ఊరక ఉండు. ఊరక ఉంటే ఏం జరుగుతుందంటే, నీకు కావాల్సినటువంటిది సుఖం అనేటటువంటిది నీలోనే ఉన్నది, నీకే తెలుస్తుంది. మరి ప్రపంచం ఎందుకు? ఇంకా ఈ విశ్వం అనవసరం. ఈ విశ్వాన్ని మనం సృష్టించామా లేదు, దేవుడు సృష్టించాడు అనుకుందాం. మనకు కావాలా విశ్వం? ఇప్పుడు ఈ సందర్భంలో ఇందాక నేను చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే విశ్వం అవసరం లేదు. ప్రపంచం బాహ్యంగా ఏ ఇతర వస్తువు అవసరం లేదు. నీలో నువ్వు హాయిగా ఉండగలవు. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెతకేవు, నీ అందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీ అందే ఉన్నదే. దేనికోసం వెతుక్కుంటున్నాడు? మనిషి కాదు, జీవులు కూడా, సకల జీవులు, పశుపక్షాలు కూడా సుఖం కోసం వెతుక్కుంటున్నాడు. ప్రతి క్షణం సుఖం కావాలి, సుఖం కావాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని వెతకులాటలాగా ఉంది. ఇది ఈ వేదాంతం ఏం చెప్తుందంటే, నీ అందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీ అందే ఉన్నదే మనసా. విషయాలలో సుఖము వెదకులాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా. విషయాల్లో సుఖం, విషయాన్ని ప్రపంచంలో అవి ఇవి ఇవి ఉన్నాయి కదా, అక్కడ వెతుక్కుంటున్నట్ట. అది వెర్రి అన్నాడు. ఎందుకు? దాంట్లో చాలా లోపాలు ఉన్నాయండి. ప్రపంచంలో సుఖం కోసం వెతికితే ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. డబ్బు సంపాదించుకోవడమో ఇంకో రకంగా దాన్ని మనం పొందాలి, ప్రయత్నం చేసి పొందాలి, దాన్ని అనుభవించాలి. ప్రయత్నం చేస్తే పొందగలము అని నమ్మకం లేదు. ప్రయత్నం చేసినా రావు. చాలా విషయాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కుదరలేదు. సరే వచ్చినాకైనా కొన్ని నేను బాగా అనుభవించగలనా, అది కూడా నమ్మకం లేదు. ఎందుకు? దానికి తగినట్లు ఉండాలి మన శరీరం అనుభవించగలిగిన శక్తి. కాసేపు అనుభవిస్తే ఎంత గొప్ప విషయమైనా సరే విసుగు అంటాడు. విసుగు. పెద్ద టీవీ కొనుక్కున్నాడు, మొదటి రోజున బాగా చాలాసేపు చూస్తారు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయ్యేప్పటికీ విసుగు వస్తుంది.
ఎందుకని? అది మనస్సు యొక్క లక్షణం. మనస్సు యొక్క లక్షణం ఏంటి? మారిపోతూ ఉండటం. ఇదిగో సుఖంగా ఉంది, దీన్ని అనుభవించు. ఎక్కువసేపు అనుభవించలేదు. బాగా చాలా ఎక్కువసేపు అనుభవించగలిగిన సుఖం ఏంటి? ఎక్కువసేపు, బాగా ఎక్కువసేపు. నిద్రే. ఎక్కువసేపు పట్టకపోతే బాధ, కానీ పట్టితే పొద్దున్న లేచి అబ్బా చాలా విసుగ్గా ఉంది, ఇంతసేపు నిద్రపోయినాను అని అనుకో. 7 గంటల పైన, 8 గంటల పైన, 10 గంటలు పడుకున్నా అది విసుగు అనిపించదు. ప్రపంచంలో ఏ ఇతర సుఖాన్నైనా, ఏ వస్తువునైనా పొంది దాన్ని అనుభవించడం వల్ల కూడా విసుగు వస్తుంది. అంటే అసలు దొరకడం కష్టం, దొరికితే అనుభవించడం గ్యారంటీ లేదు. ఒకడు అనుభవించగలిగిన విసుగు వస్తుంది. కాదు, విసుగు లేకుండా నేను అనుభవిస్తానంటే రోగం వస్తుంది అన్నాడు. భోగే రోగ భయం అన్నాడు భర్తృహరి సుభాషిత. భోగే రోగ భయం. అట్లా లేకుండా ఎంతసేపు అనుభవించినా హాయిగా ఉండేటటువంటిది ఏంటి? నీ యందే ఉన్నది. విషయాలలో సుఖము వెతకులాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా. కారణము లేకయే గాఢ నిదురలు నీకు ఘన సుఖము కలుగదా మనసా. గాఢ నిద్రలో ఘనమైన సుఖం కలుగుతుంది. అట్లా కారణము లేకయే అన్నాడు. నిష్కారణంగా ఫలానా వస్తువు నుంచి ఫలానా పద్ధతిలో వచ్చింది, ఫలానా రకంగా దాన్ని అనుభవించాను అనటానికి లేదు. అక్కడ ఊరక సుఖం వస్తుంది. మనస్సు ఆగిపోయింది, నీకు ఊరక సుఖం వస్తుంది, ఏం పని చేయకుండా. చూడండి, ఇది రహస్యం. ఇంత పెద్ద రహస్యాన్ని దేవుడు ఏం చేశాడు? మాయ చేశాడు. మాయ చేసి మనకు తెలియకుండా పెట్టాడు. బయట పోవాలి, బాధ్యత, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంతలాడుతున్నాడు. ఈ రహస్యం తెలిసిన వాడు ఎట్లా ఉంటాడు? బుద్ధుడికి విరక్తి పుట్టి గౌతముడు వెళ్ళిపోయినాడు. ఏదో తపస్సులు చేశాడు. చివరికి ఈ జ్ఞానాన్ని పొందాడు. తర్వాత అట్లా తిరుగుతూ వస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, మాకు కూడా బోధించండి అంటే అట్లా తిరుగుతూ వస్తున్నాడు. ఆయన రాజ్యానికి వచ్చాడు. ఆయన తండ్రి వీడిని పిలిచాడు. అరే, నీకు కావాల్సిందే దొరికింది కదా, మళ్ళీ రాజ్యానికి రా, నీ రాజ్యాన్ని నువ్వు తీసుకోరా బాబు అన్నాడు. అక్కర్లేదన్నాడు. నాకెందుకు, నాకు అంతకంటే పెద్ద రాజ్యం దొరికింది. అదనమాట. కారణము లేకయే గాఢని దూరలో నీకు ఘన సుఖము కలుగదా మనసా. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెతకేవు, నీ ఉన్నదే మనసా. ఇప్పుడు జనక మహారాజు ఏం చేస్తున్నాడు? ఈ శరీరంతో సహా విశ్వాన్ని వదిలేశాను అంటున్నాడు. ఏంటి, మనలోనే సుఖం ఉంది కదా, ఈ ప్రపంచం నాకెందుకు, ఆత్మహత్య చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా అంటే మళ్ళీ వస్తుంది ఇంకో జన్మ. అది పద్ధతి కాదు. ఏంటి పద్ధతి అంటే బతికుండగానే ఆత్మహత్యలాగా, బతికుండగానే. అది జనక మహారాజు చెప్పింది. శరీరాన్ని వదిలేశాను అన్నాడు బతికుండగానే. ఎట్లా వదిలేశాడు? ఇప్పుడు చెప్పిన విచారణ దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. నేనెవరు చూసే చివరికి వచ్చాడు. ఇప్పటికి నేనెవరు? ఆగు అంటే మనస్సు ఆగు. అట్లా ఆగినప్పుడు కూడా ఏదో ఉన్నది. ఏముంది? ఏదో ఒక అనుభవం ఉంది, కొత్త అనుభవం, మానన్న అనుభవం, ఊరగా ఉండేటటువంటి అనుభవం. అది నేను. దాన్ని చూడటం బాగా అలవాటు చేసుకుంటే ఈ శరీరాన్ని వదిలేసినట్టు. శరీరాన్ని వదిలేటువంటి మొదలుపెట్టినప్పుడు చెప్పాము, శరీరం మీద మనకున్నది ఏంటి? అభిమానం. నిజంగా దీన్ని వెల్డింగ్ చేసి అతికిచ్చిన రకం కాదు. శరీరానికి, ఆత్మకి ఊరికి అభిమానం అనిపిస్తూ ఉంటుంది. నేనిది అని అనిపిస్తూ ఉంటుంది. విచారణ చేసి నేను ఇది కాదు అని కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను కాదు అనిపిస్తుంది, నేను అని అనిపిస్తుంది. కాస్త విచారణ చేసి గట్టిగా దాని మీద మనసు పెడితే అబ్బాయి నేను ఇది కాదు అని కూడా అనిపిస్తుంది.
అట్లా చేస్తే ఏమవుతుంది? శరీరాన్ని వదిలేసినట్లేను. ఇందా ఉదాహరణ చెప్పాను, ఈ ఇల్లు అమ్మేసుకుని ఎక్కడికి పోయినాం, ఇంటి మీద అభిమానం పోయింది, ఇంకొక ఇంటి మీద అభిమానం వచ్చింది. అట్లా కాకుండా ఈ ఇంట్లోనే ఉండు, అభిమానాన్ని వదిలేయి అని అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇంట్లోనే ఉండు కానీ అభిమానాన్ని వదిలేయి. ఇది కొంచెం అర్థం కావడం కష్టం. మనస్సులో జరగవలసిన పని. నాకేం అభిమానం లేదండి, ఏదో 4 రోజులు ఉంటాం పోవటం ఇట్లా అంటుంటారు కదా, 4 రోజులు ఉండిపోయేది, ఏదో ఏం చేస్తాం, ఇల్లు ఏదో పోతుంది, ఎప్పుడో వస్తుంది, ఎందుకో వచ్చింది ఎప్పుడో పోతుంది, నేనేం పట్టించుకోను అని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అది పట్టించుకోకుండా ఉండడం. అప్పుడు ఇంట్లో ఉంటూ కూడా కొంతమంది చెప్తుంటారు, వాడు ఇంటి సంగతి పట్టించుకోడు, ఊరికే తిరుగుతుంటాడు బలాదూరుగా అంటుంటారు. పట్టించుకోకుండా ఉండటం. ఇంట్లోనే ఉంటాడు, ఇంటిని గురించి కుటుంబాన్ని గురించి పట్టించుకోడు. అప్పుడు ఏంటది? ఇప్పుడు చెప్పినటువంటిది అనమాట. ఆ ఇంటిని వదిలేశాడు, ఇంటి మీద అభిమానాన్ని వదిలేశాడు. ఆ విధంగా శరీరం మీద అభిమానాన్ని వదిలివేయవచ్చు. ఎట్లా వదిలేయచ్చు? జ్ఞానము ద్వారా. తెలుసుకోవడం ద్వారా. ఎట్లా తెలుసుకున్నాం? ప్రశ్నించి, పరిప్రశ్న, 4-5 ప్రశ్నలు వేసుకుంటూ అట్టట్టా వెళితే మారని స్వరూపం ఒకటి దొరికింది, కనపడింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పట్టుకోవడం అంటే ఏంటి? అది ఎప్పుడు ఉన్నదే కానీ ఈ మనస్సు ఒకటి దాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. మర్చిపోకుండా దాన్ని పట్టుకోగలిగామనుకోండి. జనక మహారాజు అట్లా చేశాడు. ఆయనకి ఏమవుతుంది అప్పుడు? మర్చిపోకుండా పట్టుకోగలిగితే ఇప్పుడు చెప్పింది, సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాదునా. ఈ శరీరం అనేటువంటి దాన్ని నేను వదిలేశాను, విశ్వాన్ని కూడా వదిలేశాను. నిజానికి 2 పనులు కదా, ఒకటే పని. శరీరాన్ని వదిలేస్తే విశ్వంతో పోయినట్టే. ఎందుకంటే శరీరంతో విశ్వంతో సంబంధం శరీరం ద్వారా కదా. అంటే విశ్వాన్ని నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను. ఇదంతా విశ్వంతో మనకున్నటువంటి సంబంధం. శరీరం మీతోటి సంబంధాన్ని వదిలిస్తే, అభిమానాన్ని వదిలిస్తే ఈ విశ్వం మొత్తంతో సంబంధం పోతుంది. నీకు అవసరం లేదు అది సంబంధం పోవడం అంటే. విశ్వంలో ఏది ఎట్లా ఉన్నా నీకు అవసరం లేదు. వదిలేసేసి అంటే ఈ విశ్వాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాడు? ఏదో ఇంటిని వదిలేసి ఏదో మఠంలో చేరాను అనుకోండి, అది కుదురుతుంది. ఈ విశ్వం మొత్తాన్ని వదిలేసి ఎక్కడికి పోతావు? ఇంకా శరీరం దృష్టితో చెప్తే అసంభవం, కుదరదు. అది శరీరాన్ని కనుక వదిలేయగలిగితే, శరీరం ఉండగానే శరీరాన్ని వదిలితే విశ్వం మొత్తం పోయినట్టే. ఎట్లా కుదరడం అంటే ఇదిగో జ్ఞానము అంటాడు దాన్ని. జ్ఞాన దృష్టితో ఈ శరీరం నేను కాదు అంటే, ఇదిగో నేను ఆ చెట్టును చూస్తున్నాను, చూసేది నేను కాదు, నేను ఊరక మారకుండా ఉండే స్వరూపము. చూసేది నేను కాదు, చూసేది మనస్సు, నేను వేరుగా ఉన్నాను. ఈ వస్తువును అనుభవిస్తున్నాను, అనుభవించేది మనస్సు, నేను వేరుగా ఉన్నాను. అట్లా వేరు చేసుకోవటం. క్షేత్రజ్ఞ విభాగ యోగము అని ఒక అధ్యాయం పేరు భగవద్గీతలో. క్షేత్రజ్ఞ విభాగం. విభాగం అంటే వేరు చేయటం. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. ఇప్పుడు మనం చేసిందంతా అదే. శరీరం ఉన్నది, శరీరం అంటే ఆలోచనలు అనుకోండి. శరీరాన్ని చూసేదేవుడు, లోపల ఉన్న మనసు, ఆ మనస్సును చూసేదేవుడు. అట్లా వేరు చేసుకుంటూ వస్తే చివరికి వేరు చేయడానికి, ఇంకా తర్వాత వేరు చేయడానికి వీలైనటువంటిది, అటు ఊరక ఉండేటటువంటిది ఏదో ఒకటి దొరుకుతుంది. ఏదో తర్వాత పోవడానికి లేదు, అంతే, అక్కడ ఆగిపోతుంది. దాన్ని పట్టుకుంటే ఇవన్నీ పోయినట్లే. ఈ శరీరంలో ఉంటూనే శరీరంతో అభిమానం పోతే, శరీరం ద్వారా ప్రపంచాన్ని అనుభవించాలి అనేటువంటి భావం కూడా పోతే ఏముంటుంది? నేను ఒక్కడే ఉంటా. మరి నువ్వు ఒక్కడి ఉంటే నీకేంటంటే నాకు కావాల్సిందేదో అదే ఉంది.
నీవు వెదకేది నీ అందే ఉన్నదే మనసా, అది నీలోనే ఉంది. ఏదో చేయాలంచు ఏదో పొందాలంచు ఎందుకే తాపంబు మనసా, నిఖిలమ్ము వర్జించి అన్నిటిని వదిలేసి ఇట్లా జ్ఞానంతో నిఖిలమ్ము వర్జించి నిశ్చలత చెందుటే నిజమైన సుఖమౌను మనసా. నిఖిలమ్ము వర్జించి అన్ని వదిలేసుకుని నిశ్చలత చెందుటే, గాఢ నిద్రలో వలె. దాన్ని చూసాను అట్లా ఆగు చూడు, కాసేపు ఆగి చూడు. నిజమైన సుఖమౌను మనసా ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ అందే ఉన్నదే మనసా. ఇప్పుడు మనం చేసినటువంటిది విచారణ అంటారు. అంటే ప్రశ్నించుకుని నేనెవరు అని చూడటం. జనక మహారాజు దానికి ఏం పేరు పెట్టంటే కుతశ్చిత్ కౌశలాదేవా అన్నాడు. ఎక్కడి నుంచో ఒక నేర్పరితనం వచ్చిందండి నాకు అన్నాడు, అంటున్నాడు. గురుగారితో చెప్తున్నాడు. మనం ఎట్లాగో ఒక నేర్పరితనం వచ్చింది. దేనికి? ఇట్లా వేరు చేయటానికి, ప్రపంచం మొత్తం వదిలేయటానికి కావలసినటువంటి నేర్పరితనం, కౌశల్యం, నైపుణ్యం. ఆ కౌశల్యం ఏమిటది? మొండితనం, మోటు పని కాదు. ఒక పెద్ద సుత్తిచ్చి బండని పగలగొట్టు, గ్రానైట్ రాళ్ళను పగలగొట్టు అంటే ధన కొడుతుంటారు. పాపం పొద్దునుంచి సాయంత్రం కొడుతుంటారు, కంకర తయారు చేస్తూ ఉంటారు. అటువంటి మోటు పనులు కాదు. పలుగు పెట్టి తవ్వు, అది కూడా కాదు. నాజూకు పనులు ఉంటాయి. పూలదండ కూస్తుంటారు, పూలు పాడు కాకుండా, నరక్కుండా, అది కొంచెం నాజూకు. జనక మహారాజు ఏం చేస్తున్నాడు? చాలా నాజూగ్గా అనమాట. కౌశల్యం ఎక్కడి నుంచో వచ్చింది, ఎట్టగో వచ్చింది అంటున్నాడు. నాకే తెలియదు ఎట్టా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వేరు చేసుకోగలుగుతున్నాను అన్నాడు. ఏంటా కౌశల్యం? విచారణ చేశాడు. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను, అది నేను అని పట్టుకున్నాడు. దీనికి మొండి బలం అక్కర్లేదండి. అట్లా సూక్ష్మంగా చూసి పట్టుకోగలిగిన సామర్థ్యం. నేనెవరు? ఇది కాదు, దాన్ని తెలుసుకునేది. అది కాదు, దాన్ని తెలుసుకునేది. ఇది లాగుంది, కాదు దాన్ని కూడా తెలుసుకునేది. ఆగిపోయింది. తర్వాత ప్రశ్న లేదు. ప్రశ్న వేసినా అదే సమాధానం మళ్ళీ వస్తుంది, కొత్త సమాధానం రాదు. ఆగిపోయింది. అది నిఖిలము వర్జించి నిశ్చలత చెందుటే నిజమైన సుఖమౌను మనసా. నిశ్చలంగా ఉంటే అదే నిజమైన సుఖం. ఈ కౌశల్యం వచ్చింది అన్నాడు. ఎంత గొప్ప మాట్లాడాడు. జ్ఞానం అనేది కౌశల్యం. నేను గుడికి వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేస్తుంటాను, ఇంట్లోనే రోజు ఇంతసేపు పూజ చేస్తాను, ఏదో మంత్రోపదేశం ఇంతసేపు జపం చేసుకుంటాను, ఇంతసేపు ధ్యానం చేసుకుంటాను, ఇంకా ఈ గ్రంథాలు పారాయణ చేస్తూ ఉంటాను, లోకసేవ చేస్తూ ఉంటాను. ఇటువంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయండి చేసేటువంటిది. ఇదేమిటిది? ఇందులో ఫలానా చేయటం ఉండదు. కౌశల్యం కావాలి, నేర్పరితనంతో. పువ్వు నలగకుండా దండగట్టినట్టు. అటువంటి కౌశల్యం వచ్చి ఏం చేస్తున్నాడు? పరమాత్మ విలోక్యతే, పరమాత్మ చూడబడుతున్నది అన్నాడు. చూడండి, ముందు అన్నిటినీ వదిలేశాను. వదిలేస్తే ఏముందా ఇంకా అంటే పరమాత్మ అన్నాడండి. పరమాత్మ ఏంటంటే నువ్వు నేనెవరు మొదలుపెట్టాం కదా మనం. పరమాత్మ ఏమిటి అంటే ఆ స్థితికి వచ్చేవిడిగా ఆత్మ పరమాత్మ అన్నీ ఒకటే.
దేవుణ్ణి చూడటం ఎట్లా, దేవుణ్ణి తెలుసుకోవడం ఎట్లా అన్నారు అనుకోండి. దేవుణ్ణి తెలుసుకోవడం ఎట్లా అంటే గుడిలో ఉన్నాడు దేవుడు అంటే విగ్రహం, గుడిలో ఉన్న విగ్రహం. సరే, దాంతో చాలా మంది తృప్తి పొందుతున్నారు. మన ఇంట్లోనే ఏదో పటం పెట్టి చేసుకుంటాం, దాంతో చాలా మంది తృప్తి చెందుతున్నారు. ఇదే దేవుడు అనుకుంటాం. లేదా కొంతమంది ఇంకా తిరుపతికో కాశీకో వెళ్ళి వస్తుంటారు, ఇదే అనుకుంటారు. అట్లా సుఖం, అట్లా తృప్తి పొందేవాళ్ళు ఉన్నారు. మరి అసలైన పరమాత్మ ఎవరు? విగ్రహం మాత్రమేనా? ఒక పేరు గలవాడా? ఒక ఆకారం, ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఇది శివుడు, అట్లా ఆకారంతో ఉన్నవాడా? అసలైన పరమాత్మకి లేకపోతే దేవుడు అన్నదానికి ఏం నిర్వచనం చెప్తారు? దేవుడు అంటే ఎవరు అంటే ఎన్నో రకాలుగా చెప్పచ్చు అనుకోండి. అందులో ఒకటి ఏంటంటే ముఖ్యమైనటువంటిది, దేవుడు అంటే మారనివాడు, మార్పు లేనటువంటి పరిస్థితి. సృష్టికి పూర్వం కూడా ఉంటాడు, తానే ఒక్కడే ఉంటాడు. సృష్టికి పూర్వం సృష్టి జరిగింది, సృష్టి జరిగినాక తనలో నుంచే ఈ సృష్టిని అంతా తీసుకొస్తాడు. ఈ సృష్టి టిట్ట నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో మనం నిద్రపోయినట్టుగా ఆయన నిద్రపోతాడు, సృష్టి అంతా పోతుంది. మరి ఎవరు పరమాత్మ అంటే మారకుండా ఉండేటటువంటి స్వరూపం పరమాత్మ. ఈ సృష్టి మొత్తం, విశ్వం మొత్తం కలిపి చూస్తే విశ్వం మొత్తంలోనే ఏది మారకుండా ఉన్నది? ఏదో మారకుండా ఉండాలి. ఏది చెట్టు ఉందండి, చెట్టు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది, మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. అసలు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో తిరుగుతోంది, ఇట్ట బంతిలాగా తిరుగుతోంది అన్నారు. ఆకాశంలో ఎందుకో పుట్టింది, ఎట్టాగో పుట్టింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ట వెళ్తే పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ అంటే ఎవడు? మారకుండేవాడు. సృష్టి జరిగినప్పుడు పరమాత్మ ఉన్నాడు, సృష్టి అయిపోయిన తర్వాత కూడా పరమాత్మ ఉంటాడు. ఆ లక్షణం ఏంటంటే మారకుండా ఉండే లక్షణం. అది తనలోనే దర్శించవచ్చును. పరమాత్మను తేలికగా దర్శించేటటువంటి, తనలోనే దర్శించవచ్చును. ఇది మారకుండా ఉండే స్వరూపమే అసలైన పరమాత్మ అండి. ఈ రకమైన పరమాత్మ, ఈ ఆకారంలో ఉన్న పరమాత్మ, ఇటువంటి శక్తులు కలిగిన పరమాత్మ, నేను ఆయన్ని పూజిస్తే ప్రార్థిస్తే నాకు ఇటువంటి ఫలితాన్ని ఇచ్చే పరమాత్మ, అది వేరు. ఆ పరమాత్మని చేయడానికి చాలా తపస్సులు అటువంటివి కావాలి. అసలైన పరమాత్మ నీకు ఆయన ఇవ్వడు. ఆయన ప్రార్థిస్తే నీకు సకల సౌభాగ్యములు, ధనధాన్య కనుక వస్తువాహనములు ఇవన్నీ ఏమి ఇవ్వడు. ఏం చేస్తాడు? ఆయన ఊరక ఉంటాడు. నువ్వెవరు? నేను ఊరుకుండేవాడినే. అంటే తనలో మారని వస్తువును చూసినప్పుడు నువ్వు పరమాత్మను చూసినట్లే. అదేంటంటే అట్లా కుదురుతుందండి. పరమాత్మ అంటే పెద్దగా ఉంటుంది ఏంటంటే, ఇది చిన్న ఆత్మ, అది పెద్ద ఆత్మ. పరమాత్మ జీవాత్మ అంటుంటారు. ఇది చిన్న ఆత్మ, అది పెద్ద ఆత్మ. ఇది ఎప్పుడు వస్తుంది? మళ్ళీ మనస్సు పనిచేసినప్పుడు మనస్సు చెబుతుంది, ఇది చిన్న ఆత్మ, నేను ఇక్కడే ఉన్నాను. విశ్వమంతా కలిసినటువంటిది విశ్వాత్మ పరమాత్మ, నేనేమో చిన్నగా. ఇది చెప్పేది ఎవరు? మళ్ళీ మనస్సు పనిచేసినప్పుడు ఈ భావం వస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, ఇంత మాత్రంగా ఉన్నాను, పరమాత్మ అంత ఉన్నాడు అని. ఇంత అంత అనే మాటలు ఎప్పుడు వస్తున్నాయంటే ఊహ. నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు పరమాత్మ గొప్పవాడే, నేను చిన్నవాడిని. అట్లా కాకుండా నువ్వు మనస్సుకు అతీతమైన స్థితిలో అటు ఊరకున్నావు, మారకుండా ఉన్నావు. అప్పుడేమవుతుంది? ఊరకున్నప్పుడు అదే ఆత్మ, అదే పరమాత్మ, నేనన్నా అదే పరమాత్మ. అసలు పేరు లేదు దానికి. అది నేనెవరు అని విచారణ చేసుకుంటూ పోతే ఆ అనుభవం కలిగింది కాబట్టి నేనంటే అది అంటాం. పరమాత్మ అంటే ఎవరు అని విచారణ చేసుకుంటూ పోతే మారని వస్తువు ఇది అని అనుభవం కలుగుతుంది. ఏ విచారణ లేకుండా ఊరకు ఆగిపోయినారు అనుకోండి, అదే ఆత్మ, అదే పరమాత్మ, అంతా అదే. ఈ పరమాత్మ ఎవరికి అక్కర్లా. ఎందుకు? అందరికి ఏం కావాలి? మనకి ఈ పరమాత్మని ఈ విధంగా పూజలు చేస్తే, వ్రతాలు చేస్తే, దానాలు చేస్తే, యజ్ఞాలు చేస్తే ఈ పరమాత్మ ఈ విధంగా సంతోషించి ఈ విధంగా మనకి ఇవి ఇస్తాడు. అటువంటి పరమాత్మ కావాలి.
అది కొంచెం కష్టమైన పద్ధతి, చెయ్యాలి, కష్టపడాలి, అయినా నమ్మకం లేదు. ఆయన ప్రార్థిస్తే మనం అనుకున్నది జరుగుతుంది. తిరుపతికి వెళ్ళి ఇన్ని వెంట్రుకలు ఆయనకి ఇస్తే ఆయన మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. నమ్మకం లేదు, అది కూడా చాలా మందికి జరగవు. జరిగిన వాళ్ళు ఎవరు కొద్దిమంది బాగుంది అనుకుంటారు, జరగని వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడితో మనకెందుకులే అని దాన్ని చెప్పుకోరు. నమ్మకం లేని అవన్నీ. నమ్మకం నీ అనుభవంలోనే ఉంది, సుఖం గ్యారంటీ, నువ్వే అనుభవించి తెలుసుకోవచ్చు. ఎప్పుడో కాదు, ఇప్పుడే. చనిపోయిన తర్వాత వైకుంఠం కాదు, ఇప్పుడే. అధునైవ అన్నారు, అది కూడా ఇందులోనే. అధునైవ, ఇప్పుడే. అధునైవ ఏం జరిగింది? పరమాత్మ విలోక్యతే, పరమాత్మ కనపడుతున్నాడు నాకు అని చెప్పాడు. సశరీరమహో విశ్వం సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. యథా ప్రకాశయామ్యేకో దేహమేనం తథా జగత్ అతో మమ జగత్ సర్వం అథవా నచ కించన. అదే అనుభవాన్ని ఇంకొక రకంగా చెబుతున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను అంటే తెలుసుకుంటున్నాను. కాబట్టి ఈ దేహము, ఈ విశ్వము, ఈ రెండు కూడా నావే అంటున్నాడు. అంతా నాదే. ఎందుకు? సంబంధం, ఏం సంబంధం? అవంతా తెలియబడుతోంది, నేను తెలుసుకుంటున్నాను. ఆ సంబంధం నాకు వచ్చింది కాబట్టి అంతా నాదే అంటున్నాడు. ఇంకొక రకంగా చెబితే నేను వేరు చేసుకున్నాను కాబట్టి అది ఏది నాది కాదు. నేను చెప్పే పద్ధతులు రెండు రకాలుగా చెప్తున్నాడు. నిన్న కూడా మనం చూసాం, యోగ వాసిష్టంలో వచ్చింది 3 రకాల అహంకారాలు. అంతా నేను అనే అహంకారం ఒకటి, ఏది నేను కాదు, సన్నగా మహాసూక్ష్మమైనటువంటి ఏదో ఒక స్వరూపం నేను. అట్లా కూడా అనుకోవచ్చు, ఇట్లా కూడా అనుకోవచ్చు. చివరికి రావాల్సిందేంటి? ఏమీ అనుకోకూడదు, ఏమీ అనుకోకుండా ఊరకుండాలి. ఆ ఊరక ఉండగలిగిన స్థితి రావడం కోసం మనస్సును ఉపయోగించుకోవాలి. ఏదో రకంగా ఆలోచిస్తూ భావాన్ని నిలబెట్టుకుంటూ నిశ్చల స్థితిని పొందాలి. ఆ నిశ్చల స్థితి పొందటం కోసంగా 2 విధాలైన అహంకారాలు బాగానే ఉన్నాయన్నారు, నిన్న చూసాం కదా. అంతా నేనే అహంకారం పెట్టుకో, లేదా ఏది నేను కాదు, సన్న మహాసూక్ష్మమైన స్వరూపం నేనని పెట్టుకో, 2 మంచివే. అదే విషయం ఇక్కడ ఈ శ్లోకంలో జనక మహారాజ్ చెప్తున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను కాబట్టి అంతా నాదే. ప్రపంచం మొత్తాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తున్నావు అంటే నేను తెలుసుకుంటున్నాను కాబట్టి. ప్రకాశం అంటే ఇక్కడ, ప్రకాశం అంటే ఏంటి? తెలిపిడి చేసేది. మామూలు వెలుతురు అనుకుంటాం మనం, కంటికి కనపడే వెలుతురు. కంటికి కనపడే వెలుతురు అనేది ఒక అర్థంలో వాడుతుంటాం. ఇక్కడ కొంచెం విస్తారమైన లోతైన అర్థంలో చెప్తే అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. కంటికి కనబడేది, చెవులకు వినపడేది, ముక్కుకు తెలిసేది, స్పర్శకు తెలిసేది, నాలుకకు తెలిసేది, పంచేంద్రియాలు, ఇదంతా కలిపి తెలుసుకుంటున్నాం. ఎక్కడ తెలుస్తుంది అదంతా? తనలోనే. సూర్యుడు అక్కడ ఉన్నాడండి. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు నీకు ఎక్కడ తెలిసింది? విశ్వం. ఆ తెలుసుకున్న సమయంలో సూర్యుడు నీలోనే ఉన్నాడు. నీలో ఒక బొమ్మ పడింది. సినిమా తెర మీద సూర్యుడి బొమ్మ కనపడింది అనుకోండి. సినిమా తెర మీద సూర్యుడి బొమ్మ కనపడింది. అది ఏంటది? ఎక్కడ కనపడింది అంటే తెర మీదనే. ఆ సూర్యుడికి ఆధారం తెర. అట్లా ఇక్కడ అంతా నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకోబడేదంతా మనస్సులో కలుగుతోంది. నా మనస్సులో నాకు తెలుస్తోంది. నీ మనస్సు నీకు తెలియకపోతే ప్రపంచం ఉండదా? ఉంటే ఉండొచ్చు. నా ప్రపంచం అంతా నాకు తెలియబడే ప్రపంచం నాలోనే ఉంటుంది.
ఆ ప్రపంచం అంతా ఎక్కడుంది? నాలో. నాలో అంటే ఆలోచనల రూపంలో, చలనముల రూపంలో. అది ఆగింది అనుకోండి, ఆగి చూడు, నిశ్చలమైనటువంటి ఒక అనుభవం, కదలకుండా ఉండే అనుభవం. అందులో కదలిక వచ్చింది. కదలిక వస్తే ఆ కదలికని మనస్సు అంటారు. ఆ మనస్సులో ఈ ప్రపంచం కనపడుతుంది. అంటే ఈ ప్రపంచం తెలియబడటానికి మూలం మన మనస్సు. ఆ మనస్సు తెలియబడటానికి మూలం శుద్ధ చైతన్యం, మార్పు లేనటువంటి ఒక తెలివి. ఆ దృష్టితో చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పిన మాట వస్తుంది. అన్నిటినీ తెలుసుకుంటున్నాను కాబట్టి, అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాను కాబట్టి అంతా నేనే, లేదా అన్నీ నాకంటే వేరుగా ఉన్నాయి, నేను ఊరికే తెలిపిడి చేస్తున్నానే కానీ నేను కాదు, నేను ఇక్కడే ఉండి అన్నిటినీ తెలిపిడి చేస్తున్నాను కాబట్టి ఏదీ నాది కాదు. ఇక్కడ ఈ మాటలో మనం సాధకులకు గుర్తించదగింది ఏంటంటే, ఇదేది నేను కాదని, ఈ ప్రపంచం నేను కాదు తేలిగ్గానే తెలుస్తుంది. ప్రపంచం మొత్తాన్ని నేను తెలుసుకుంటున్నాను, అది కూడా కొంతవరకు అర్థమవుతుంది. సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ ప్రపంచం నేను కాదు, బాగుంది, ఈ శరీరం కూడా నేను కాదు. అక్కడ కొంచెం పట్టుకుంటుంది, గట్టి పట్టు ఉంటుంది. దేహాభిమానం అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఈయనేం చెప్తున్నాడు? యథా ప్రకాశయాం ఏకో, నేను ఒక్కటిగా ఉండి, నేను ఒక్కటే అంటే మారకుండా ఉండే స్వరూపం దగ్గర చూస్తే ఒకటే. ఆ మారకుండా ఉండే స్వరూపాన్ని గురించి చెప్తే ఆత్మాదే, పరమాత్మాదే. అందులో నుంచి ఈ తెలియబడేటటువంటి విషయం అంతా వస్తుంది. అక్కడ ఏది తెలియబడుతోందంటే విషయం అంతా తెలియబడుతోంది, ఈ శరీరం కూడా తెలియబడుతోంది. శరీరం నేను ఇదొక్కటి అడ్డు పెట్టుకుని ప్రపంచం మొత్తాన్ని వదులుకుంటాను అట్లా కాదు. శరీరంతో సహా అన్నాడు కదా, శరీరంతో సహా విశ్వాన్ని వదులుకున్నాను. అట్లా వదులుకున్నప్పుడు ఈయన చెప్పేటటువంటి పద్ధతి, దీన్ని ఏమంటారంటే కవిత్వం అంటారు. రకరకాలుగా చెప్పడం. ఇక్కడ ఏం రకంగా చెప్తున్నారు? ఈ ప్రపంచం మొత్తము నేనే, లేదా ఏది నాది కాదు. అంటే వ్యవహార సమయంలో మనం ఏ దృష్టితో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు అంటే, ఈ రెండు దృష్టిలో ఏదో ఒకటి పెట్టుకోమన్నాడు వశిష్ఠ మహర్షి చెప్పారు. అంతా నేనే అన్న నీకు దుఃఖం ఉండదుట. అందువల్ల నీకు అపకారం చేసేవాళ్ళు లేదు, ఉపకారం చేసేవాళ్ళు లేడు. నీకు సుఖాలు ఇచ్చేవి లేవు, దుఃఖాలు ఇచ్చేవి లేవు. అంతా నేనే, అంతా నేనే కాబట్టి రాగద్వేషం లేవు, మంచి చెడు లేవు, అంతా నేనే నేనే నేను నేను అంటే తెరలాగా అనమాట. అంతా తెర. లేదా ఏది నేను కాదు అంటే దేనితోనూ నాకు సంబంధం లేదు, అభిమానం లేదు, శరీరంతో సహా. శరీరంతో కూడా నాకు సంబంధం లేదు, సంఘం అభిమానం లేదు అన్నప్పుడు ఇక ప్రపంచంతో సంఘం పోనిపోయింది. ఈ రెండు రకాలుగా నువ్వు చెప్పొచ్చు చెప్పాడు జనక మహారాజా. రెండు రకాలుగా చెప్పాడు. ఈ రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వ్యవహార సమయంలో అటు నిశ్చలంగా మనస్ఫూర్తిగా ఆపేసి ఉండడం కుదరదు. మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ఏ భావంతో పనిచేయచ్చు అంటే ఇటువంటి భావం పెట్టుకొని మనస్సుతో పని చేస్తూ ఉండొచ్చు. ఏదైనా ఒడిదుడుకులు వచ్చి, సుఖ దుఃఖాలు, పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడల్లా అంతా నేనేగా, నాకేంటి దుఃఖం, లేదా ఏది నాది కాదు, నాకు అవసరం లేదు ఏది కూడా, నేను శుద్ధ చైతన్యం, నా సుఖం నాలోనే ఉంది, ఈ శరీరంతో నాకు సంబంధం లేదు, ఇట్లా కూడా అనుకుంటూ ఉండొచ్చు.
2 రకాలు ఏం చెప్పారని ఎవరికి ఏది నచ్చితే అది అని ఏమీ చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఈయన కూడా అదే చెప్తున్నాడు. యథా ప్రకాశయాం ఏకో, ఏకంగా ఉండి ప్రకాశింపజేస్తున్నాడు. ఏకం అంటే ఏంటి? మార్పు లేదు కాబట్టి ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఎప్పుడు ఒకటే 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 ఒకటే. మార్పు చెందే వస్తువుల్లో ఇక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఉంటుంది. ఏ మార్పు చెందినటువంటి పదార్థం ఒకటే. అతో మమ జగత్ సర్వం అథవా నచ కించన, ఈ జగత్తు మొత్తము నాదే లేదా ఏదీ నాది కాదు. ఈ భావాన్ని కూడా పెట్టుకోవచ్చు, ఆ భావాన్ని పెట్టుకోవచ్చు. ఇది మనస్సు పనిచేసేటప్పుడు వ్యవహార సమయంలో అటు నిశ్చలంగా ఉండటం కుదరకపోతే ఇటువంటి భావాలు పెట్టుకోవచ్చు అని మనకు సూచిస్తున్నట్టు. చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థో న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం. నాకేమీ లేదంటున్నాడు. ఇందాక చెప్పిన దానికే చిదానందం, నిర్వాణ షట్కం. పుణ్యం లేదు, పాపం లేదు, మంచి లేదు, చెడు లేదు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థో నా వేద నా యజ్ఞా. వేదములు యజ్ఞములు కూడా లేవు. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానందరూప శివోహం శివోహం. చైతన్యము ఆనందం. ఇందాక మనం సత్తు చిత్తు అని చెప్పుకున్నాం. ఇది మారకుండా ఉండేది సత్తు, తెలుసుకుంటూ ఉండేది చిత్తు. సంస్కృతంలో చెప్తాం. ఇందాక మనం ఆ సంస్కృతం మాట వాడకుండా ఎప్పుడు మారకుండా ఉండేది, ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేది అన్నాము. ఇప్పుడు ఇంకొక మాట కలిపితే ఆనందం. చిదానంద రూప శివోహం శివోహం. ఆనందం కూడా ఉంది. అది కూడా ఇందాక చెప్పుకున్న దాంట్లో వచ్చింది. ఇది అన్నిటినీ వదిలేస్తే గాఢ నిద్రలో వలే ఆనందమే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? నువ్వే. కొత్త వస్తువు ఏం లేదుగా అక్కడ, కాబట్టి నువ్వే ఆనందం. అది చిదానందరూప శివోహం శివోహం. న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుః న మిత్రం గురుః నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం. న మే రాగద్వేషౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః. మామూలు లోకంలో అవి ఇవి 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 ఏం చెప్తాం, అన్నిటినీ నా 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 అంటారు. ఏమీ లేదు నీకు. అది జగత్తు మొత్తాన్ని వదిలేశానన్నాడు. అది నీకేమీ లేదు. ఏమీ లేకపోతే మరి ఎట్లా అంటే అడుక్కున్నారు. ఏమీ లేకపోతే అంటే కాదు, నీకు కావాల్సింది నీ దగ్గరే ఉంది. హాయిగా ఉండగలవు ఏమీ లేకపోయినా. చిదానందరూప శివోహం శివోహం.
ఓం తత్సత్.